అంటే నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా నువ్వు చేసేది? మరి పిల్లల కోసం నేను ఏం చేయాలి మేడం? అట్లా నేను వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకుని నీకు ఓకేనా? ఇక్కడ కళ్ళీళ్ళు పెట్టుకోవడం కాదు, సమాధానం చెప్పాలి. అది ఎవరికో 2 లక్షలు ఇచ్చావా? అవును మేడం, పాప బాబుకు నాకు పుట్టించడానికి నువ్వు నాకు కదా అని నేను 2 lakhs ఇచ్చాను మేడం. 2 lakhs అతనికి ఇచ్చే బదులు ట్రీట్మెంట్ కే పెట్టుకుంటే సరిపోయేది కదా నీకు. ఏమైతారు వాళ్ళిద్దరు ఒకరికొకరు? వాళ్ళు హస్బెండ్ వైఫ్. మరి నువ్వేంటి మధ్యలో వచ్చి చేతిలో పెట్టింది. అమ్మాయి వచ్చింది నువ్వు వెళ్ళిపోతావు అట్లా? అదే మేడం, తనే వచ్చి నాకు ప్రెగ్నెన్సీ రావాలి ఒక 3 నెలలు. లాక్ తీసి మీ గ్యాలరీ ఓపెన్ చేసి ఇవ్వండి. ఆ ఫోటోలు చూపించడం నన్ను భయపడిపించడం, ఫోటోలు చూపించడం నువ్వు భయపడించడం. ఆపమ్మా, చేసేంత చేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ నంగ నాచిన మాట్లాడుతున్నారు మీరు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఎన్నెన్నో జన్మల బంధం ఈ జీవితంలో ఎవరిది అసలు నిజం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, లైఫ్ స్కిల్స్ కోచ్ మిర్చి మాధవి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే మా. ఈరోజు ఒక భర్త ఒక సమస్యతో మన దగ్గరికి వచ్చారు. మరి ఆ సమస్య ఏంటో విని దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా పిలవండి. నమస్తే నమస్తే. నమస్తే మా. కూర్చో. మీ పేరు? సునీల్. ఎక్కడి నుంచి వచ్చారు సునీల్? ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ లో ఉంటారు. ఓకే, అంటే హైదరాబాద్ లో స్థిరపడ్డారా? అంటే సొంతూరు ఎక్కడ ఉంది? సొంతూరు చిత్తూరు మ్యామ్. ఓహో, సొంతూరు చిత్తూరు. ఓకే, ఇక్కడ వచ్చి ఎన్ని సంవత్సరాలు మీరు? ఇక్కడికి వచ్చి 3 years మ్యామ్. చెప్పమ్మా నీ సమస్య ఏంటి? మా వైఫ్ తో సమస్య మ్యామ్. ఏంటి వైఫ్ తో ఏం సమస్య? మా వైఫ్ వచ్చి వేరే వాళ్ళు పెట్టుకుందని నా అనుమానం. ఎవరితో రిలేషన్షిప్ పెట్టుకుంది? మా పక్కింటి వాళ్ళతో మ్యామ్. చెప్పు. అంటే మీకు ఎప్పటి నుంచి తెలిసింది ఇలాగా మీ ఆవిడ రిలేషన్స్ లో? మాకు ఒక 5 months 6 months నుంచి కొంచెం తెలుస్తుంది. తెలుస్తుంది. కాకపోతే నేను ఎవరికి చెప్పుకోలేదు. ఇప్పుడు నా వల్ల కావట్లేదు కాబట్టి వచ్చేసాను మ్యామ్ కాల్ చేసి. అసలు ఇది అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్? అంటే లవ్ మ్యారేజ్ మ్యామ్. ఎలా పరిచయం తను మీకు? వచ్చి మాది చిత్తూరు మ్యామ్. నేను ఊర్లో ఉన్నాను. అంటే మా పక్కింట్లో పెళ్లి జరుగుతుంది. ఆ అమ్మాయి వచ్చింది మ్యామ్, మ్యారేజ్ వచ్చింది. 1 year ఫోన్లు మాట్లాడుకుని లవ్ చేసుకున్నాం. తర్వాత మ్యారేజ్ కూడా చేసుకున్నాము. మా ఇంట్లో కూడా ఒప్పించి చేసుకున్నాము. అంతా కరెక్ట్గా జరిగింది. కాకపోతే మా మ్యారేజ్ మాకు ఒక 6 years అయింది మ్యామ్. 6 years అయింది. అవును మ్యామ్. ప్రాబ్లం ఇప్పుడు 6 నెలల నుంచి ప్రాబ్లం. అవును మ్యామ్. ఓకే. అప్పటి నుంచి ముందు నుంచి ఇలా ఉండేదా? ఎలా ఉండేది మీ ఆవిడ బేసికలీ ఎలా ఉంటుంది మీ అమ్మ వాళ్ళతో గానీ నీతో గానీ? అమ్మ వాళ్ళతో అంతా బాగానే ఉంటుంది మ్యామ్, ఏం ప్రాబ్లం లేదు. ఒక 6 months 1 year లోపల నుంచి ఇలాగా వేరేలాగా అంటే పిల్లల గురించి ఎక్కువ చెప్పడము, వేరే వాళ్ళు అంటే పక్కింటి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడము. వాళ్ళకి ఇంటికి వస్తూ ఉంటారు. నేను క్యాబ్కి వెళ్ళిన తర్వాత వస్తూ ఉంటాడు, పోతుంటాడు, ఫోన్లు చేస్తూ ఉంటారు, మెసేజ్లు పెట్టుకుంటుంటారు. నువ్వు ఎలా అంటే మీరు చూసారా? మీకు ఎలా తెలుసు? చూసాను మ్యామ్, 2 సార్లు ఏమి చూసాను. వాళ్ళు వచ్చారు, ఇంటికి వచ్చాడు. నేను ఉన్నప్పుడు కూడా నేను బయటికి వెళ్ళి ఇంటికి వస్తుంటే లోపల నుంచి వచ్చాడు 2 సార్లు. నేను ఏమంటే ఇట్లా స్మార్ట్ కి వెళ్ళి వచ్చాను, ప్యాకేజ్ తెచ్చారు, అది తెచ్చారు అంటాను. అంటే ఎవరు అతను ఏం చేస్తాడు? అంటే ఇక్కడే పక్కలోనే మోర్లో పనిచేస్తారు మ్యామ్, మేనేజర్. మీరు చిత్తూరు కదండి, మరి ఇక్కడికి ఎందుకు వచ్చేసారు? అంటే అక్కడ ఉండేవాళ్ళ? అక్కడే ఉండేవాళ్ళు మ్యామ్. ఇక్కడికి వచ్చి ఒక 2 years అయింది మ్యామ్. అదే వచ్చారు అంటే ఏం నిమిత్తం? అంటే వర్క్ మ్యామ్. ఇక్కడ క్యాబ్, ఇక్కడ ఐటీలో క్యాబ్. ఐటీలో క్యాబ్ సర్వీస్ చేస్తారు. సో మరి చిత్తూరులో ఉండేవాళ్ళు కదా, ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? అంటే ఏ పర్పస్ లో? 2 years అయింది ఇక్కడికి వచ్చి. కాకపోతే ఇంటికాడ వచ్చి ఇంకా పక్కింటి వాళ్ళు, మా మమ్మీ డాడీ వాళ్ళంతా ఇంకా పిల్లలేదు అంటా ఉంటే. మీకు ఇంకా పిల్లలు లేరు? లేదు మ్యామ్. ఎన్నాళ్ళైంది మ్యారేజ్ అయ్యి? 6 years అయింది మ్యామ్. 6 years అయింది అన్నారు కదా. అవును మ్యామ్. మరి ఏంటి ప్రాబ్లం ఏంటి? అది నాలో ప్రాబ్లం అని తెలియదు, లేకపోతే మా వైఫ్ లో ప్రాబ్లం అని తెలియదు మ్యామ్. కాకపోతే హాస్పిటల్కి వెళ్తున్నాం, ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం. ట్రీట్మెంట్ అంటే ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? అంటే పిల్లలు అంటే నాలో ఏమైనా లోపం ఉందేమో, లేకపోతే మా వైఫ్ లో ఏమైనా లోపం ఉందేమో టెస్ట్లోనే చేస్తున్నాం. ఇంకా అన్ని నెగిటివ్ గానే ఫాస్ట్ గానే వస్తున్నాయి, ఏం ప్రాబ్లం లేదు. కానీ పిల్లలు పుట్టడం లేదు. మీ వైఫ్ తో మాట్లాడి చూసారా? ఎందుకు ఇలా రిలేషన్ పెట్టుకున్నావు నేను ఉండగా అని చెప్పాను మ్యామ్. 2-3 సార్లు చెప్పాను. చెప్తే కూడా ఆమె ఏమంటుందంటే పక్కింటి వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే మన బాబాయ్ అవుతారు కదా, పక్కింటి వాళ్ళతో ఉంటే కూడా పిల్లలు పుడితే కూడా మన బాబాయ్ అంటారు కదా. దానికి నేను వద్దంటే కూడా వినట్లేదు మ్యామ్. ప్రతిసారి వాళ్ళు ఫోన్ చేస్తే అది నేను అది ఉంటే కూడా వినడానికి కూడా ఇదిగా ఉంది, వియర్డ్ గా ఉంది అసలు. అలా కాదండి, మీరు అంత సింపుల్ గా మీరు ఎలా చెప్తున్నారు? పిల్లల కోసం వేరే వాళ్ళతో రిలేషన్ నాతోనే డైరెక్టర్ గా చెప్పింది మ్యామ్. ఏమని? నేను అతనితోనే ఉంటాను, మన బాబాయ్ అవుతారు కదా అని. దానికి నేను యాక్సెప్ట్ చేయలేదు మ్యామ్. యాక్సెప్ట్ చేయకపోయినా అమ్మాయి తిరుగుతుంది. అవును మ్యామ్.
మీ పెద్దవాళ్ళ చెప్పలేదు. సమక్షంలోనే కదా మీకు పెళ్ళయింది. అవును మ్యామ్. మరి మీరు వాళ్ళతో మాట్లాడి ఏం చెప్పలేదు మ్యామ్. అంటే ఎలా అని చెప్పాం, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మళ్ళీ ఇది చెప్తే మళ్ళా చాలా గిల్టీగా ఉందని చెప్పట్లేదు మ్యామ్. అయితే మీరు ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు? క్యూబ్ టీవీకి వచ్చారు కదా, అవును మ్యామ్. ఎలా వచ్చారు, ఏం కావాలనుకుంటున్నారు? మా వైఫ్ కి మైండ్ మార్చి పంపిస్తే చాలు మ్యామ్. అదే ఒకసారి ఆమెను పిలిపించి మాట్లాడదాం. కానీ నీకే అసలు క్లారిటీగా లేవయ్యా నువ్వు. ఇప్పుడు 6 ఏళ్ళు అయింది, మరి ఏంటి అనేది ఇప్పటి వరకు సమస్య చూపించుకోకుండా ఎలా ఉన్నావు? ఆమె ఫ్రస్ట్రేషన్స్ ఆమెకు ఉంటే ఆమెను సపోర్ట్ చేయట్లేదు నేను. బట్ 2 ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చేస్తున్నా అంటున్నావు. అంటే ఎలా ఉంటారు మీరు ఇంట్లో మామూలుగా ఉండేది? క్యాబ్ అంటే ఏ టైంలో వెళ్తావు, ఎప్పుడు వస్తావు, ఏంటి? నేను మార్నింగ్ వెళ్తాను, 9 to 10 కి వెళ్తాను మ్యామ్. ఈవినింగ్ వస్తాను మ్యామ్, 6 to 7 అవుతుంది మ్యామ్. వచ్చిన తర్వాత మీరు మీ ఇద్దరి మధ్యలో ఎలా ఉంటుంది? ఇంత ముందు అయితే చాలా బాగానే ఉండేది మ్యామ్. ఈ మధ్యలో ఒక 6 months నుంచి నాకు దూరంగా పెడుతుంది, మాట్లాడితే అవాయిడ్ చేస్తుంది, అటు అసలు పట్టించుకోవడం లేదు మ్యామ్. డాక్టర్స్ అది ఏం చెప్పారు? అంటే మెడిసిన్స్ ఇచ్చారా, ఎట్లా? మెడిసిన్స్ అయితే ఇచ్చారు మ్యామ్. అంటే ఏమన్నా అంటే అవుతారు, కొంచెం లేట్ గా అవుతారు అన్నారు. మీ ఆవిడ కూడా పిలిపిస్తాం, మరి తన మాటల్లో కూడా మరి ఏమంటారో విని అట్ లాస్ట్ మరి మేడం ఒక కొలిక్కి తీసుకొస్తారు ఈ సమస్యను. ఓకేనా? ఓకే మ్యామ్. వాళ్ళ వైఫ్ ని పిలవండి. నమస్తే. నమస్తే, కూర్చో. మీ పేరమ్మా? శ్వేత మేడం. అసలు సమస్య ఏంటి? మీ ఆయన చెప్తున్నారు కానీ ఏం అర్థం కావట్లేదు మాకు అసలు. ఆయన అసలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఒక డైలమాలో ఉన్నాడు. అంటే అతను షాక్ లో ఉన్నారు చెప్పాలంటే. సో పూర్తిగా అసలు ఏం జరిగింది, మీరు ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారంట, అసలు ఏంటి అనేది కొంచెం క్లారిటీగా చెప్పండి. మేము ఇష్టపూర్వకంగా పెద్దలు ఒప్పించుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మేడం. సో మా మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది మేడం. తన వల్ల నాకు అసలు పిల్లలు లేరని డాక్టర్లు చెప్పేశారు. మేబీ మీ మెడిసిన్స్ గానీ అవి గానీ ఎవ్రీథింగ్ వాడుతున్నాం మేడం. నాలో లోపం లేదు మేడం, తనలో లోపం ఉందని డాక్టర్ చెప్పారు. చెప్పారా? మేడం. అలా అని అన్ని టెస్టులు చేయించుకున్నాను మేడం. నేను మొత్తం ఎవ్రీథింగ్, బ్లడ్ టెస్ట్ అవి ఇవి, మీకు తెలుసు కదా మేడం ఎన్ని రిపోర్ట్స్ ఉంటాయి, చాలా డబ్బులు కూడా ఖర్చు అయ్యాయి. సో తనకి నాకు చాలా చేయించాం. సో నాకు పిల్లలంటే చాలా ప్రేమ మేడం. ఎందుకంటే అసలు నేను చెప్పుకోలేను మేడం, బయట సైడ్ సొసైటీలో నేను వెళ్ళలేకపోతున్నా. ఏ ఫంక్షన్ అయినా నన్ను గొడ్రాలు దీనికి ఇన్ని సంవత్సరాలు అయి పెళ్ళై పిల్లలు లేరు, ఇది రావద్దు కార్యక్రమాలకి నన్ను ఇంట్లో బయట చుట్టాలలో మొత్తం నన్ను మొహం లేకుండా చేశారు మేడం. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు మేడం, 4 గోడల మధ్యలో ఇంట్లోనే డోర్ వేసుకొని ఉంటున్నాను. సో నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఎవరైనా తెచ్చుకొని ముద్దాడదామన్నా కానీ ఎవరు ఇవ్వట్లేదు మేడం, ఎవ్వరు ఇవ్వట్లేదు. అందుకని నాకు చాలా ఏడుపొచ్చి నేను తనకే చెప్పాను మేడం, మీ వల్ల పిల్లలు అవ్వట్లేదు కదా, సో అండ్ సో నేను వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటున్నా అన్నట్టు చాలా సార్లు చెప్పాను మేడం. పిల్లలు లేని వాళ్ళందరూ రిలేషన్ పెట్టుకుంటే అందరూ అలాగే పెట్టుకుంటారమ్మా. మరి ఇప్పుడు నాకు ఇష్టం మేడం పిల్లలు ఇష్టం అంటే దానికి మెడిసిన్స్ ఉంటే వెయిట్ చేయాలి, అంతేగాని డైరెక్ట్ గా వెళ్ళి ఇంకోళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకుంటే ఎట్లా? తనకి ఇంకా చాలా ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చాయమ్మా. ఇప్పుడు మనకున్న ఫాస్ట్ జనరేషన్ లో ఎన్నో వచ్చాయి, గల్లీకు ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. 20-30 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వారికి కూడా అక్కడ మనకి పిల్లలు చూస్తూనే ఉన్నామా, ఎన్ని టెస్టిమోనీస్. కడుపులో నా రక్తం కావాలి కదా అన్నట్టు. నీ రక్తమే అమ్మా, చెప్పేది వింటే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ అంటే ఒక నెలలో, ఒక రోజులో వచ్చేసేది కాదు, ఒక రోజులో అయిపోతుంది. అది టైం పడుతుంది. ఆ ట్రీట్మెంట్ తో హస్బెండ్ ఇప్పుడు వేరే వాళ్ళతో కంటే నువ్వు వేరే వాళ్ళ జీన్స్, వేరే వాళ్ళ రక్తం అవుతుంది. అది నీ రక్తం ఎక్కడవుతుంది, ఇతని రక్తం ఎక్కడవుతుంది? అది ఇప్పుడు నా కడుపులో పుట్టిన బేబీ నా బేబీ కదా అన్నట్టు 50% కదమ్మా. అతనికి ఎలాగా ప్రేమ వస్తుంది వాళ్ళ మీద? తనకి నేను చెప్పాను మేడం, తనకి చెప్పాను. అంటే నీకు ఇది కరెక్ట్ అనిపిస్తుందా నువ్వు చేసేది? మరి పిల్లల కోసం నేను ఏం చేయాలి మేడం? సపోజ్ నీకు కావట్లేదు అనుకో, తన అతే అట్లనే వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకుని నీకు ఓకేనా? ఇక్కడ కళ్ళీళ్ళు పెట్టుకోవడం కాదు, సమాధానం చెప్పాలి. నీకు ఓపిక లేదు ఒక పక్క, ప్లస్ నువ్వు మళ్ళా అప్పుడే డిప్రెషన్ లోకి వెళ్ళాను అంటున్నారు, అప్పుడే మళ్ళా నువ్వు వేరే వాళ్ళతో పెట్టుకుంటా అంటున్నావు, అప్పుడే నాకు పిల్లలు కావాలి అంటున్నావు. నువ్వు ఎలా చెప్తావు? అతను ఏమంటున్నాడు, మా ఇద్దరిలో ప్రాబ్లం ఏమంత లేదు, మేము చూపిస్తే డాక్టర్స్ అంతా బానే ఉంది అని చెప్పన్నారు. పేషెన్స్ ఉండాలి మనిషి అన్న తర్వాత. నా తోటోళ్ళందరూ 2 పిల్లలు పుట్టి చక్కగా స్కూల్ కి వెళ్ళి అది ఇది చక్కగా ఉంది అందరి ఫ్యామిలీ. నా ఫ్యామిలీ ఇలా ఉంటే నాకు ఎట్లుంటది మేడం? రైట్, మీరు చెప్పేది బాధ కరెక్టే, కానీ మీరు ఎంచుకున్న పద్ధతి ఆ వే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు కదా. రేపొద్దున ఆ మనిషి ఎలా ఉంటాడో మీకేం తెలుసు? ఇప్పుడు రిలేషన్ పెట్టుకున్నారు, అతను మిమ్మల్ని వదలడం అంటే, లేకుంటే ఇంకొకటి జరిగి మీ ఇంట్లో తెలిసి మీ పరువు పోతే? ఆ రిలేషన్ ఆయనకు తెలుసా మీకు? పెళ్ళి మాట్లాడుకున్నాం మేము, తనకి చెప్పాను, ముగ్గురము మొత్తం మాట్లాడుకున్నాం మేడం. తను ఓకే అని చెప్పాడు. నేను ఇంకా కంటిన్యూగా తనకి వాట్సాప్ చాటింగ్స్, కాల్స్, ఇంకా ఆయనతో నేను సినిమాకి వెళ్ళడం అది ఇది బాగా తిరగడం మొదలు పెడుతున్నానని కోపంతో మీ దగ్గరకు వచ్చాడు మేడం. ఆయనతో తిరగడం, ఆయనతో చాటింగ్, ఆయనతో సినిమాలు, షికారులు అంటే ఏ మగడు ఊరుకుంటాడమ్మా?
నాకు పాప బాబు పుట్టే వరకు నేను తనతో తిరుగుతానని కూడా చెప్పాను మేడం తనకి. అది కరెక్ట్ కాదు కదా అంటున్నాం మేము. ఇప్పుడు తను వచ్చేది ఏంటి, మీకేం కావాలనుకుంటున్నారు? మా భార్య మాతో కావాలి మేడం. ఇంకా 5 ఆమె సంవత్సరాలు కూడా చెప్పిందంట వెయిట్ కదా, చేస్తాం ముందే చెప్పి చేశానని చెప్పి అంటుంది. అసలు ఇది మాట్లాడడమే నాకు వింతగా ఉంది, చాలా స్ట్రేంజ్ గా ఉంది అసలు ఇలాంటి సమస్య. మీరు అసలు ఎలా ఒప్పుకున్నారు? అసలు నేను చెప్తే కూడా ఇలా చేయకూడదు, ఇది కరెక్ట్ కాదని చెప్తే కూడా నాకు పిల్లలు కావాలి, నేను అతనితోనే ఉంటాను, మాకు పిల్లలు పుట్టిన తర్వాత అది ఇది అని చెప్పింది మేము. నాకు అప్పుడు మీరు ఓకే అన్నారా? నేను చెప్పలేదు మ్యామ్, ఓకే అని కూడా చెప్పలేదు. నేను మరి ఓకే అన్నాడని చెప్పి చెప్తోంది కదా. చెప్పలేదు మ్యామ్, నేను ఓకే అని చెప్పలేదు, అది కరెక్ట్ కాదని చెప్పాను. నాకు కావాలి అప్పుడు ఓకే అని చెప్పాడు మేడం. ఇప్పుడు మళ్ళీ నేను ఆయనతో తిరుగుతున్నానని అదని ఇదని మళ్ళీ మారుస్తున్నాడు. ఆయనతో తిరుగుతున్నాను ఎంత కన్వీనియంట్ గా చెప్తున్నావు అమ్మ నువ్వు. అదేదో పెద్ద ఏదో డిగ్రీ చేస్తున్నా, కాలేజ్కి వెళ్ళి వస్తున్నా అన్నట్టు చెప్తున్నావు నువ్వు. అది పెద్ద విషయం లాగా, గౌరవమైన విషయం లాగా, చాలా చండాలమైన విషయం. అది తెలుసా నీకు? ఇట్లాంటి కేసు ఫస్ట్ టైం మా దగ్గర రావడం అది అసలు భర్త ఎదురుగా చెప్తున్నావు అతనితో తిరుగుతున్నా అని, ఇంకా ఉన్నిస్తున్నాడు నీతో, ఉన్నాడు ఇంకా వదిలేయకుండా. ఇంకా మరి పిల్లలు కావాలంటే నేను ట్రీట్మెంట్ తీసుకోవాలి, చాలా డబ్బులు అవుతున్నాయి. ఇక్కడ తిరుగుతున్నాను, అక్కడ తిరుగుతున్నాను, హాస్పిటల్ దీంట్లో మా పేరెంట్స్ చూపించారు, మా అత్తయ్య వాళ్ళు చూపించారు. మరి నాకు అన్ని సొల్యూషన్ ఇదే కరెక్ట్ అనిపించింది. సైకలాజికల్లీ స్ట్రెస్ పెట్టుకుంటే అసలు ఇప్పుడు కాదు ఎప్పటికీ ఎంత మందితో తిరిగినా నీకు ప్రెగ్నెన్సీ రాదు. నీకు విషయం తెలుసా? అంతా ఇట్స్ ఆల్ ఇక్కడ స్ట్రెస్ తీసేస్తే గానీ నీకు ప్రెగ్నెన్సీ రాదు. నాకు చాలా మెంటల్ టెన్షన్ ఉంది మేడం. నైట్ మొత్తం నిద్ర పట్టట్లేదు. అసలు నేను ఏం చేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు. సరిగా తినట్లేదు. టోటల్ నా హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది మేడం. ఆలోచించి అవదా మరి మనం కరెక్ట్ పద్ధతిలో వెళ్ళి కరెక్ట్ గా ఉంటే మనకి అన్ని, మన బాడీ, మన మనసు, మన మైండ్ అన్ని సహకరిస్తాయి. నువ్వు చేసే దగులుబాజీ పని అయినప్పుడు నీకు డెఫినెట్లీ లోపల నుంచి నీ అంతరాత్మ నిన్ను క్వశ్చన్ చేస్తుంది, అన్ని అడుగుతాయి ఏంటి ఇదేంటి అనేది. ఆ ఘర్షణే నీకు ఫ్రిక్షన్ అయ్యి నీకు నిద్ర రాదు, నీకు ఒక అన్నం సాయించదు, అన్ని చేస్తాయి. నువ్వు కరెక్ట్ గా వేలో వెళ్తున్నావా, నీకు అనిపిస్తుందా నువ్వు కరెక్ట్ చేస్తున్నావు అని? పోనీ మేము చెప్పడం కాదని నువ్వే చెప్తున్నావు. ప్రేమించి పెళ్లి చేసుకొని నేను ఏం లాభం మేడం? తన వల్ల నాకు ఏం ఉపయోగం అనిపిస్తుంది? ఉపయోగం అంటే పిల్లలు లేని వాళ్ళు బతకట్లేదా? చాలా మంది ఉన్నారు. మీరు అసలు అడాప్ట్ చేసుకోవచ్చు, పోనీ లేకపోతే అడాప్షన్ సెంటర్స్ బోర్డు ఉంటాయి, అక్కడికి వెళ్ళి అడాప్ట్ చేసుకోవచ్చు ప్రాపర్ గా. మన క్యూబ్ టీవీ 49 తో ట్రై అప్ అయి ఉంది. అసలు నేను వెళ్ళి స్వయంగా అక్కడ చాలా కేసెస్ చూసాను. 20 years కి స్వయంగా వాళ్ళ హోమ్ లోనే మనకి బేబీస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు అసలు అది తప్పు వే తెలుసా ఉంది మీకు తెలియక ఎవరు చెప్పారేమన్నారు? శ్వేత. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇలా పిల్లలు లేని వాళ్ళు బయట పక్కన వాళ్ళతో, ఎదురు వాళ్ళతో, పైన వాళ్ళతో పెట్టుకుంటే ఇంకే కాపురాలు సవ్యంగా జరగవు. ఏదో అనుకుంటున్నావు పక్కన వాళ్ళతో పెట్టేసుకోగానే ఏదో. మరి ఇప్పటికల్లా రావాలి కదా, ప్రెగ్నెన్సీ వచ్చిందా? మరి ఎన్నాళ్ళ నుంచి మీకు రిలేషన్ ఉంది అతనితో? 6 months నుంచి. మరి అతనితో కూడా రావట్లేదు కదా. మరి 6 months లో ప్రెగ్నెన్సీ రావాలి కదా. మరి అతనితో రాలేదు, ఇంకెవరన్నా వెతుక్కుంటావా? చూసుకోవాలి కదా. మరి కళ్ళనీళ్ళు పెట్టుకోవడం దేనికి? చేసిన పని అంతా చేసి. ప్రాబ్లం ఏంటి చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? మేడం నన్ను మేడం యాక్చువల్లీ నేను పాప బాబు కోసమో నేను 2 lakhs ఇచ్చాను. ఆయన నోట్ నుంచి మాట లేదు, ఆయన టార్చర్ పెట్టడం ఏంది? ఇతను కాదు మేడం, తనతో రిలేషన్ లో ఉన్నాను కదా, అతను టార్చర్ పెడుతున్నాడు. బాగైందా నీకు? మరి అవును మేడం, పాప బాబుకు నాకు పుట్టించడానికి నువ్వు నాతో స్పెండ్ చేస్తున్నావు కదా అని నేను 2 lakhs ఇచ్చాను మేడం. చెక్ రాసి ఇచ్చాను. అంత డబ్బులు ఆ 2 lakhs అతనికి ఇచ్చే బదులు ట్రీట్మెంట్ కే పెట్టుకుంటే సరిపోయేది కదా నీకు. అసలు అంటే ఒక్కసారి ఇవ్వలేదు మేడం. ఎక్కడి నుంచి తెచ్చాను 2 lakhs? అంత పర్సనల్ గా ఇవ్వలేదు, ఒక్కసారి ఇవ్వలేదు. బాబు కూర్చోండి. అంత ఇవ్వలేదు మేడం. ఒకసారి 50,000 ఇచ్చాను, ఒకసారి ఇంకోసారి 50,000 ఇచ్చాను. అట్లా పాత 4 సార్లు ఇచ్చాను మేడం. జాబ్ అంత డబ్బులు మీకు ఎలా జమ అయ్యాయి? అంటే నేను హోమ్ ట్యూషన్స్ చెప్పాను మేడం స్టూడెంట్స్ కి, ప్లస్ ఆన్లైన్ కూడా క్లాసెస్ చెప్తాను, ఇంకా ఆన్లైన్ వర్క్ కూడా చేస్తాను మేడం. మళ్ళీ ఇంకొంచెం మా మదర్ కష్టపడుతుంటే ఎత్తి వేరే వాళ్ళకి ఇచ్చి లాస్ట్ నాకు ఎక్కువ వచ్చి రోడ్ లో నిలబెట్టింది. మా మదర్ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తారు మేడం నాకు ఏమన్నా తినడానికి. కానీ చాలా ఆ డబ్బులు మీరు ఆయనకి ఇచ్చే కానీ ఫర్టిలిటీ సెంటర్ లో ఇంకెన్నో ట్రీట్మెంట్. నీకు ఇంత చదువుకున్నావు, ఆన్లైన్ జాబ్ చేస్తున్నాడు, నీకు ఆ మాత్రం తెలివి లేదా? ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంకొకటితో పెట్టుకొని వాడిని నెత్తిని పెట్టుకొని కూర్చున్నావు. ఇప్పుడు కాపురం పాడు చేసుకొని కూర్చున్నావు. ఇలా అవుతుంది అనుకోలేదు మేడం. అనుకోవాలమ్మా, అన్ని ఆలోచించాలి. ఒక పని చేసేటప్పుడు ముందు వెనక 4 సార్లు ఆలోచించి చేయాలి ఏదన్నా. రిలేషన్స్ ఇలాగే అవుతాయి. ఊరికే పిచ్చోళ్ళు అయ్యి అందరూ ఒక హస్బెండ్ నిన్ను ఒక ఇంట్లో కూర్చొని ఉంటారా?
అందరికి చేత కాకనా ఈ పనులు? ఇప్పుడు ఏంటి మేడం వాడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నన్ను, కాల్స్ చేసి మరి చెప్పావు అతనికి షేర్ చేసుకోవాలి. నువ్వేం చేస్తున్నావయ్యా? చెప్పలేదు మ్యామ్ నాకు, ఏం నువ్వు చెప్పడం కాదు, నువ్వేంటి ఓన్లీ కారు నడిపేటప్పుడు రోడ్డు చూసినట్టు ఇంకేం చూడరు చూడు, అట్లనే నువ్వు ఇంకేం చూడవా నీ ఇంట్లో ఏం జరుగుతుందని? ఇంకేం చేయాలి మ్యామ్ ఏ ఊరుకో మాట్లాడకు. నీ కన్ఫ్యూజన్ తోనే అమ్మాయి లైఫ్ నాశనం అయింది. అసలు మాట్లాడాడు మేడం, సైలెంట్ గా ఉంటాడు, ఏం మాట్లాడేవని చూస్తే బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటాడు. అలాగే కనిపిస్తోంది. నేనేమో బయట ఇట్లా బదనాం అయిపోయినా, తనేమో మంచిగా నీ తప్పు కూడా ఉంది, అతనే తప్పు. నేను అంటున్నానంటే అతని కోసమే నేను తిడుతున్నా. నువ్వు పట్టించుకోవాలి, నీ కాపురంలో ఏం జరుగుతుంది, నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా కూర్చున్నావే నువ్వు. అసలు నేను బయట ఉంటాను, ఇలా ఇంట్లో ఇలా జరుగుతుందని ఎలా తెలుసు? 2-3 సార్లు వచ్చాడు, ఇంటికి వస్తున్నాడు పోతున్నాడు. నేనేమంటే మామూలుగా డెలివరీ బాయ్ ఏమో అనుకున్నాను. అనుకుంటావు ఒకే డెలివరీ బాయ్ 4 సార్లు ఇంట్లోంచి వస్తాడా? ఎవరైనా బయట పెట్టిపోతాడు కానీ నీకు తెలివి లేదా? చెప్తే నేను ఇది షాపింగ్ చేసి అది షాపింగ్ చేసి ఆన్లైన్ లో వచ్చాడు అది ఇది అని మేనేజ్ చేసి చెప్పింది మేడం. నీకు చెప్పిందని చెప్పంటున్నావు, నువ్వు చెప్పానంటున్నావు, మళ్ళీ డెలివరీ బాయ్ అంటున్నాడు. ఏంటమ్మా కన్ఫ్యూషన్? ఆయన అన్ని అబద్ధాలు ఆడతాడు మేడం, అలా ఆయన నమ్మకండి. అబద్ధాలు ఆమె ఏం మాట్లాడదు, ఒకసారి మాట్లాడడం రాదంట, ఒకసారి అబద్ధాలు కొన్ని కొన్ని అలానే చెప్తాడు మేడం. ఆయనకి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. నువ్వు రిలేషన్ పెట్టుకుంటే తనకి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? పెట్టుకుంది నువ్వు కదా రిలేషన్. ఒకళ్ళే వస్తారా, ఇంకా 2-3 అని వచ్చిపోతారా? లేదు మేడం, ఒక్కరితోనే ఇన్ని బాధలు ఉన్నాయి, ఇంక 2-3 మేడం. నా మొహానికి అదొక్కడే తక్కువ. సో అది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ప్రెషర్, మా ఇంట్లో రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు ఫెస్టివల్ కి అట్లా వచ్చారు మేడం. మొన్న వస్తే కూడా నువ్వు వస్తావా లేదా, నువ్వు ఇప్పుడే రావాలి, సినిమాకి వెళ్దాం అట్లా ఏదో చెప్పి నన్ను మొత్తం ఫోర్స్ చేస్తున్నాడు మేడం. కంటిన్యూ కాల్స్, నేను లిఫ్ట్ చేసేదాకా కాల్స్ మేడం. అసలు నేను మళ్ళీ నేను స్విచ్ ఆఫ్ చేశాను అనుకో, మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాడు. చాలా డేంజర్ గా ఉంది. సో మళ్ళీ నా ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నాడు మేడం. ఏమంటున్నాడు అంటే, నువ్వు వస్తావా లేదా, నువ్వు రాకపోతే మనం ఇద్దరం దిగిన ఫోటోలు నేను సోషల్ మీడియాలో పెడతా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అన్నిట్లో పెడతా, ఫేస్బుక్ లో పెడతాను. కొన్ని ఫోటోలు ఉన్నాయి మేడం, అలా ఫోటోలు కూడా ఉన్నాయి మేడం. కలిసి పచ్చని కాపురంలో నీ చిచ్చు నువ్వే పెట్టుకున్నావు, ఎవరో పెట్టక్కర్లే. ఇంత బంగారం లాగా ఉన్నాడు ఆయన. ఆయనతో కాపురం చేసుకొని ఏదో ట్రీట్మెంట్ చేసుకొని పిల్లలు అనుకుంటూ ఇప్పుడు నేను తెచ్చి లేనిపోని వెంట తెచ్చి నెత్తిని పెట్టుకున్నావు. సరిపోయింది ఇప్పుడు నీకు? అవును మేడం, ఇప్పుడు ఆలోచిస్తే నాకే అనిపిస్తుంది మేడం, చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఆలోచించి కూడా ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు 2 lakhs పోయింది మేడం. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, కంటిన్యూ కాల్స్. నాకు అసలు ఇంకా మెంటల్ టెన్షన్ అవుతుంది. అప్పుడు పిల్లలు లేదని ఒక బాధ మేడం, ఇప్పుడు తనతో ఒక బాధ మేడం. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏం చేయాలి మేడం? ప్లీజ్ దయచేసి నాకు ఏదో ఒకటి న్యాయం చేయండి. వాడి దగ్గర నుంచి అసలు నాకు వాడికి రిలేషన్ ఉండద్దు. మా వారితోనే ఉంటాను మేడం. దయచేసి తప్పు చేశాను, క్షమించండి. క్షమించే వాళ్ళం మేమెవరో అమ్మా. క్షమించాల్సింది నీ హస్బెండ్, మీ వాళ్ళు, మీ అత్తింటి వాళ్ళు నిన్ను క్షమించి వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయాలి. ఆల్రెడీ క్షమించు ప్లీజ్, ఇది ఒక్కసారి ఇంకా ఇలాంటి అన్ని ఇంకెవ్వరికి చెప్పకు దయచేసి. మేడం వాళ్ళు చెప్పినట్టు నేను వింటాను. ఇంకేం చేసావు? కొంచెం రోడ్లో పెట్టేస్తావు కదా. ప్లీజ్ మేడం, తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా మేడం. ఒప్పుకోగానే అయిపోలేదు కదా, బయటపడాలి ఆ తప్పులోంచి. ఇప్పుడు నువ్వు పిల్లలే వద్దు మా ఆయనతో ఉంటానంటున్నావు, మరి ఇదేదో ముందే ఆలోచించుకోవాలి కదా. అంటే అనుభవిస్తేనే కదా మేడం తెలిసేది, నాకు అనుభవం లేదు కదా మేడం, అందుకే ఇలా బయటపడ్డా నువ్వు అనుభవించాలా? అనుభవించాను మేడం వాడితో చాలా. చేయకపోతే అయిపోతుంది కదా. ఇలా అవుతుందని అనుకోలే కదా మేడం. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకుంటున్నాను మేడం. ప్లీజ్ దయచేసి నాకు ఏదో ఒకటి చెప్పండి మేడం. అతను చెప్పింది నేను వింటాను మేడం. ప్లీజ్ పిలిపించి ఆయన వర్షం కూడా విందాం, తర్వాత మేడం ఏదో మాట్లాడతారు. ఓకేనా మేడం? ఆయన కూడా పిలిపించండి ఒకసారి. నమస్తే మేడం. నమస్తే. ఇతనే మ్యామ్, పెద్ద ద్రోహి. ఎక్కడ ఉంటావు? ఎల్బీ నగర్ లో. మీతో తనకి ప్రాబ్లం ఉందంట, ఏంటి? నాకు ప్రాబ్లం లేదు మేడం. మీతో తనకి ప్రాబ్లం ఉంది. నాతో తనకు ప్రాబ్లం ఏంటో అది చెప్పమను మేడం. చెప్పింది మాకు చెప్పింది, నువ్వేం చెప్తావు విందామని చూస్తున్నాం మేము, అంతే. వీళ్ళిద్దరు తెలుసా నీకు? తెలుసండి. ఎవరు? మా ఇంటి పక్కనే ఉంటారు. అవునా? ఏమైతారు వాళ్ళిద్దరు ఒకరికొకళ్ళు? వాళ్ళు హస్బెండ్ వైఫ్. మరి నువ్వేంటి మధ్యలో? అంటే ఆమె అంతకు ముందు మామూలు ఫ్రెండ్లీగా మా షాప్ ఉండేది పక్కన, బిగ్ బజార్ లాంటిది. ఆ షాప్ గా వచ్చేదండి, నేను దాంట్లో క్యాషియర్ గా చేస్తా ఉండేదాన్ని. ఆ షాప్ కి వస్తా ఉండగా తను బాగా మనల్ని ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అట్టాగే చేసేది, అటు ఇటు తిరగడం, పద్దాకలు చిన్నదానికి పెద్దదానికి వచ్చేది. ప్రతిదానికి వచ్చి మనకి సైట్ కొడుతుంది, ఇదేంటి ఇలా వస్తుంది, ఎట్లా చూస్తుంది అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. నేను ఫస్ట్ లో పట్టించుకోలే, ఆయన మనకి ఎందుకులే అని చెప్పి అనుకున్నాను మ్యారేజ్ అయిన వాళ్ళతో. కాకపోతే అనుకోకుండా ఆమె ఒకరోజు విపరీతంగా రెచ్చగొట్టినా అయినా మనం పట్టించుకోలేదు మేడం. కాకపోతే ఏంటంటే ఒకరోజు క్యాష్ తీసుకొచ్చి చేతిలో పెట్టింది, 50,000 తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ఎక్కడ? మా షాప్ దగ్గరే. బయట కట్ట బండి తీసి బయటికి వెళ్తున్నాను, ఇంటికి వెళ్ళబోతున్నాను. షాప్ దగ్గర బయట 50,000 తీసుకొచ్చి క్యాష్ చేతిలో పెట్టింది.
మరి ఎందుకు ఏంటి అని అడగలేదు మీరు? నాకు వద్దు ఎందుకు ఏంటనంటే నాకు క్యాష్ అప్పుడు నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల క్యాష్ అవసరం అయింది. అవసరం అయ్యి ఇక ఈ విషయం అడిగితే తను నాకు ఇలాగా మా హస్బెండ్తో నాకు కుదరట్లేదు, నాకు పిల్లలంటే ఇష్టం, నువ్వు కావాలి నాకు, ప్రెసెంట్ ప్రెగ్నెన్సీ రావాలి నాకు అని చెప్పి అంది. క్యాష్ అవసరం వస్తే అలా తీసుకున్నావు, సరే ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు మేడం? బెదిరిస్తున్నావంట, ఫొటోస్ పెట్టుకున్నావంట, పిచ్చి పిచ్చి కథలు పడుతున్న నాటకాలా? తనే నన్ను పిచ్చి పిచ్చిగా వాడుకుంది మేడం. వాడుకుంది అయితే డబ్బులు ఇచ్చిందని నువ్వే అంటున్నావు కదా. ఫోటోలు అంటున్నాడు, నువ్వు వస్తావా లేదా, ఇప్పుడు ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు, చేయంతా చేసి. నా ప్రాబ్లం నేను మీకు చెప్పాలి కదా మేడం. ఏం బాబు అదేనా పద్ధతి? గోవిందా నీ పేరు? అవునండి. చెప్పు గోవింద్. కాల్స్ మేడం కంటిన్యూ. అదేంటి మరి అట్లా అన్ని తనే calls? రెస్ట్ కొట్టి ఇష్టం వచ్చేట్టు మా ఊరు వాళ్ళందరూ తెలిసేదాకా మా షాప్ లో వాళ్ళందరూ తెలిసేలా తిరిగేవాడిని, బాగా ఆ, తిరిగాం ఇష్టం ఏది వచ్చినట్టు. అయినా జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు ఎందుకు ఆ అమ్మాయికి మరి ఇబ్బంది పెడుతున్నావు? వద్దు అని అంటే మరి ఆగాలి కదా. కాల్స్ చేస్తున్నావంట, డబ్బులు తీసుకున్నావంట, ఇంకా డబ్బులు అడుగుతున్నావంట, ఇదేం పద్ధతి? రిలేటివ్స్ వచ్చిన ఇంటికి ఇంటికి వెళ్ళిపోతున్నావంట, పద్ధతి కాదు కదా. వెళ్ళడానికి బతకనిస్తలేడు మేడం. చాలా అసలు ఎంత బాధ అంటే నరకం చూస్తున్నాను నేను అసలు తనతో. అంతకు ముందు ఆమె బాగా ఇబ్బంది పెట్టిందండి, ఇప్పుడు నాకేమో లేకపోతే ఉండలేని అనిపిస్తుంది. పెళ్లి చేసుకుంటావా? వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా మేడం, నేను ఎట్లా చేసుకుంటా? ఎట్లా? మీరు వెళ్ళారు కదండి. వెళ్ళావు కదా, అప్పుడు పనికి వచ్చింది, ఇప్పుడు పెళ్లికి పనికి రాలేదా? తనే వచ్చి రెచ్చగొట్టేది మేడం. ఇప్పుడేమో ఇప్పుడు చేయట్లేదు కదా, రెచ్చగొడితే రెచ్చపోయావు, ఏదో చేసావు, డబ్బులు తీసుకున్నావు, అన్ని అయింది. ఇప్పుడు తను లేకుండా ఉండలేకపోతున్నాం మేడం. ఇతనేం కావాలా? పేపర్చని ఇష్టం మాట్లాడలేదు వచ్చినట్టు కదా? వాడుకుంది మేడం, బాగా తిప్పింది ఇష్టం వచ్చినట్టు, ఎటు పెడితే అటు తిప్పింది. డబ్బులు 2 తీసుకున్నావు lakhs కదా. ఖర్చు పెట్టింది. 2 lakhs ఫ్రీగా ఖర్చు తిరిగావా? పెట్టావు. డబ్బులు ఇచ్చాను కదా, ఆ, ఫ్రీగా తిరిగావా ఏంటి? నువ్వు 2 లక్షలు ఇచ్చిన 2 లక్షలు అన్ని ఇచ్చి చెప్పాను తీసుకొని- కదా నీకు, ప్రాబ్లం అన్ని చెప్పేస్తే ఓకే అని చూడు అసలు ఒప్పుకున్నావుగా. ఫస్ట్ అసలు ఆ డబ్బులే తీసుకోవడమే తప్పు. నువ్వు ఫస్ట్ ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయి ఆమెకి, అర్థమైందా? నా దగ్గర ఉన్నాయి మేడం, నా డబ్బు మనీ ప్రాబ్లం మీదే తను అటెంప్ట్ చేస్తే తిరగాల్సి వచ్చింది. డబ్బు కోసం అని చెప్పు, అంతేగాని నువ్వు ఫీలింగ్స్ లేకపోతే ఉండలేకపోతున్నావు ఆ మాటలన్నీ మాట్లాడకు. ఇప్పుడు కూడా నీకు డబ్బు ఆ. పోతుందని నువ్వు వదులుకోలేకపోతున్నావు. ఆ డబ్బులు నువ్వు అలా 2 లక్షలు ఏవైతే ఉన్నాయో మర్యాదగా తీసుకొని వెనక్కి ఇచ్చేసాయి అంతే. నీకు అర్థమవుతుందా తల్లి, నువ్వేం చేసుకున్నావు? దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది మరి? తప్పు చేస్తాను మేడం, నేను చెప్పరా అని తప్పు చేస్తాను, నేను ఆయన చెప్పుకోలేదు వదలమంటే బాగా. నేను ఇప్పుడు మీ ఆయనకి ఏం సంబంధం చెప్తావు, ఆయనకి ఏం సంబంధం చెప్తావు? ఫోన్ ది బయటకి, ఇక్కడ పెట్టా మేడం, పక్కన పెట్టా. అది తీసుకొని రాపో. ఫోన్ ఇవ్వండి మనకి, లాక్ తీసి మీ గ్యాలరీ ఓపెన్ చేసి ఇవ్వండి. ఆ ఫోటోలు చూపించడం నన్ను భయపడిపించడం, ఫోటోలు చూపడం నువ్వు భయపడించడం. ఆపమ్మా, చేసేంత చేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ నంగనాచిలా మాట్లాడుతున్నారు మీరు. ఆపండి. అది కాదమ్మా, చేయకుండా ఉండాల్సింది కదా ఇవంతా. ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు. అవును నీ తప్పు నీకు తెలియక జరిగిపోయింది, కనీసం మీరు చదువుకున్న పర్సన్ కదా, ఆలోచించాల్సింది. ఈ ఫోటోలు అన్ని డిలీట్ చేస్తున్నా నేను, మొత్తం రీసెట్, ఫ్యాక్టరీ రీసెట్ చేస్తున్నా. ఇంకెందులో లేవు కదా. ఇందులోనే ఉన్నాయి మేడం. తెలియదు కదా ఎక్కడెక్కడ పెట్టుకొని ఉన్నారో. ఇంకేం పెట్టావా? ఇంకెక్కడ లేదు మేడం, నిజం చెప్పండి. ఇంకేం లేవు మేడం. ఇంకొకసారి నువ్వు అమ్మాయికి కాల్ చేసి లేకపోతే ఫోటోలు గీటోలు అన్నావంటే మాత్రం బాగోదు చెప్తున్నా, అని డిలీట్ చేసేస్తా. ఒకసారి నాకు మన టైం tape కూడా పడుతుంది, ఇద్దాము. ఇది టైం పడుతుంది. మా వాళ్ళు చూసి చేసిన తర్వాత ఇస్తాం మీకు, ఓకేనా? చెప్పు. ఇప్పుడు నాకు మరి నేనంటే వదిలేస్తాను మేడం. నువ్వు డబ్బులు 2 ఇవ్వాలి రోజులు తిరిగి వెనక్కి, వదిలేయడం కాదు వదిలేయాలి. ఇది కాకుండా ఆమె దగ్గర తీసుకున్న డబ్బులు కూడా వెనక్కి ఇవ్వాల్సిందే నువ్వు. అది ఎట్లా ఇస్తాను నువ్వు మేడం? సంపాదించిన తనకే ఖర్చు దాంట్లో- పెట్టాను మేడం, నేను కొద్దిగా వాడుకున్నా, కొద్దిగా తన ఖర్చు ఏం పెట్టాను ఖర్చు మేడం. ఏం పెట్టాడమ్మా? పెట్టా నాకు ఏమైనా కొనిచ్చావా? బట్టలు ఆ ఏమైనా పార్కులకి కొనిచ్చావా? సినిమాలకైనా ఏమొచ్చావా? ఇష్టం వచ్చినట్టు తిరిగాను సినిమాలకి మేడం. 2 లక్షలు ఖర్చు అవుతుందా బాబు? ఆ? ఏమైనా బంగారం కొనిచ్చావా? ఏమైనా వెండి కొనిచ్చావా నాకు? 50,000 అనుకున్నాం. 6 నెలల్లో ఎంత తిరిగేశారు మీరు? ఎన్నిసార్లు వెళ్ళి ఉంటారు సినిమాలకి? ఎన్నిసార్లు ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏం కొనిచ్చావు నువ్వు? చీరలు కొనిచ్చాడా? ఏమీ లేదు మేడం. బంగారం కొనిచ్చాడా? ఏమన్నా? లేదు మేడం. ఎన్నిసార్లు సినిమాలకి వెళ్ళారు? ఏమో మేడం, ఇప్పుడు ఏమైనా ఎటన్నా వెళ్దామంటే ఊరు వెళ్తాను అని చెప్పి తప్పించుకుంటాడు, డబ్బులు ఖర్చు అవుతాయని. ఆ, అలా ప్లాన్ చేసుకున్నాడు. చేసిందేం లేదు కానీ ఎంత మహా అయితే 25,000 ఖర్చు పెట్టుంటావు. 1,75,000 రూపాయలు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయికి ఇవ్వాల్సిందే. నేను నువ్వు ఇప్పుడు అట్లా ఇచ్చే పరిస్థితుల్లో నేను లేను మేడం. నువ్వు లేకపోతే నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, ఎంత సాలరీ వస్తుంది నీకు? 15,000. 15,000. ఆ 15,000 లో 10,000 ఇచ్చి 5,000లో గడుపుకో. ఏం చేస్తావు? అది నువ్వు ఫైన్ అనుకో, ఇంకోటి అనుకో. అది అర్థమైందా? కూడా టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం లిమిట్ లో నువ్వు ఇచ్చేయాలి. నువ్వు ఏం చేసుకుంటావు? నీ నా మెడలో- ఫ్యామిలీని నేనే పోషించుకోవాలి మేడం. మరి ముందు తెలియదా? అమ్మాయి డబ్బులు ఇచ్చినప్పుడు అంతా ఏం చేస్తావు ఆ డబ్బులన్నీ? అదేంటి మేడం, ఆడవాళ్ళు వచ్చి అట్లా రెచ్చగొడితే ఇప్పుడు నేనేదో చేసేసానంటే ఎట్లా మేడం? డబ్బులు ఖర్చు పెట్టుకున్నావా లేదా? నేను ఖర్చు పెట్టుకున్నాను, ఎక్కడ ఖర్చు పెట్టుకున్నావు? తను ఇచ్చింది కాబట్టి నాకు ఇచ్చింది ఏం అవసరాలకు చేస్తావు? వాడుకున్నాను మేడం. నేను ఎక్కడ ఇంటి వాడుకున్నావు? అవసరాలకు కొద్దిగా ఏం వాడుకున్నాను, అవసరాలు? మా ఫ్యామిలీ అవసరాలకు కొద్దిగా, ఏ అవసరాలంటే ఈఎంఐలకి, బైక్ ఫైనాన్స్ లకి, ఆ. అట్లకి వాడుకున్నాను. బైక్ పెట్టు, బైక్ తాకట్టు పెట్టి ఆమె ఇవ్వకపోతే ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకునేవాడు? ఇట్లానే వేరే అమ్మాయి వస్తుందా నీ దగ్గరికి?
నువ్వు పెద్ద అందగాడు మరి. ఇదెట్లా మేడం, అసలు తనే వచ్చి రెచ్చగొట్టి చేసింది. ఇప్పుడు తను చేసింది క్యాష్ ఇవ్వమంటే ఎట్లా తెచ్చివ్వాలి? క్యాష్ ఇవ్వమంటే ఎట్లా తెచ్చేయాలని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుగుని మాట్లాడుతున్నావా లేదా? తన డబ్బులు తీసుకోవడం కదా సిగ్గు లేదు? ఎంత కష్టపడి ఇద్దరు, అసలు అమ్మాయి ఎంత బాధపడుతుంది, ఎంత కష్టపడితే వస్తాయి డబ్బులు. నువ్వే చెప్తున్నావు 15,000, నువ్వు 2 లక్షలు నీకు సంపాదించాలంటే ఎన్నాళ్ళు పడుతుంది నీకు? సంవత్సరం పాటు పడుతుంది. ఆ సంవత్సరం పాటు కష్టపడి తెచ్చుకునే డబ్బులు ఆ అమ్మాయి దగ్గర 3 నెలల్లో లాక్కున్నావు. ఇంకా లాక్కొని పైగా మోసం చేసి చీట్ చేసి మేడం. ఇప్పుడు నేను ఇప్పటికీ నీ తప్పు తెలుసు, నోరు మూసుకో, ఏదో మాట్లాడుతున్నావు. ఇప్పటికి కూడా నీ తప్పు నువ్వు తెలుసుకోవట్లేదు. తప్పా కాదా? అమ్మాయి వచ్చింది, నువ్వు వెళ్ళిపోతావు అట్లా? అదే మేడం, తనే వచ్చి నాకు ప్రెగ్నెన్సీ రావాలి, ఒక 3 నెలలు ఉండు అని చెప్పేసి అంద మేడం. తను తిప్పుకున్నాక ఇప్పుడు తను అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, నాకు మా హస్బెండ్ కావాలంటే ఏం చేద్దాం? నువ్వేమనుకుంటున్నావు? అమ్మాయిని పెళ్లి చేసుకొని అంటున్నావు అంటే అట్లనే కంటిన్యూ అయ్యి నీకు డబ్బులు ఇచ్చుకుంటే అట్లా ఉండాలి అమ్మాయి, అంతేనా? అదే కావాలనుకుంటున్నావా? అదంతా కుదరని పని అమ్మ. అతని దగ్గర నుంచి 1.5 lakh పోనీ 50,000 వదిలేద్దాం. 1.5 lakh మేము మాట్లాడి రప్పిస్తాం. గోవింద్, నువ్వు 1.5 lakh, నువ్వు 10 నెలలు సంపాదన. అది 1.5 lakh అంటే నువ్వు ఇంట్లో అడుగుతావా, మీ వాళ్ళని అడుగుతావా, నీ ఫ్రెండ్స్ ని అడిగి అప్పు తెచ్చుకుంటావా, మాకు సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1, ఆ అమ్మాయి జోలికి నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. ఇంకొకటి, ఆ డబ్బులు వెనక్కి తెచ్చి ఇవ్వాలి నువ్వు. ఈ 2 పాయింట్లు కంపల్సరీ నువ్వు చేస్తావని చెప్పి మేము పేపర్స్ రెడీ చేస్తాం. దాని మీద నువ్వు సంతకం పెట్టి కదులుతావు స్టూడియో నుంచి. క్యాష్ అంటే నా దగ్గర ఇప్పుడు నువ్వు తెచ్చి నువ్వు ఫస్ట్ నీకు ఎక్కడుందో, నీ అంత లేకుండా అయితే ఉండవులే. అంత లేకుండా ఎలా ఉంటాడా? బండి ఉంది కదా, బండి తాకట్టు పెడతావు, బండి అమ్ముకుంటావు, అది మాకు సంబంధం లేదు. నేను అది సజెస్ట్ చేయను. నువ్వు ఎలా ఇస్తావు, నువ్వు ఎలా తీసుకున్నావు, ఎలా ఖర్చు పెట్టుకున్నావు నీకు తెలుసు. అది నువ్వు ఎలా తేవాలనేది నువ్వే ఆలోచించుకో. ఇదే కొద్దిగా ఈఎంఐ కొద్దిగా మా చెల్లికి బంగారం చేపట్టడానికి మ్యారేజ్ కి కొద్దిగా వాడాం మేడం. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర 50,000 ఉన్నాయి, ఇస్తాను. తర్వాత కొన్ని రోజులు ఆగాక మళ్ళీ. టోటల్ గా ఎంత టైం కావాలి మీకు? 6 months కావాలి. 6 months కుదరదు, 3 months లో ఇచ్చేస్తాయి. 6 months మళ్ళీ నీ మొహం, మళ్ళీ మీరేమన్నా మొదలు పెడితే మళ్ళీ మేము పంచాయతీ తీర్చలేక వస్తాం. మేము మాకు వద్దు అవంతా. 3 months లో నువ్వు చేస్తా అని చెప్పి ఇచ్చేస్తాం. ఆ డాక్యుమెంట్స్ రెడీ చేయించేసారు మేడం. నేను టీమ్ తో మేనేజ్మెంట్ తో మాట్లాడి మాకు ఒక 2 hours టైం ఇస్తే 3 hours టైం ఇస్తే దాన్ని చేస్తాం. ఇది చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, సరేనా? ఇంకోసారి ఇదిగో ఈ ఫోన్ లో డిలీట్ అయి ఉంటుంది ఫ్యాక్టరీ, అది ఈ ఫోన్ తీసుకోండి. ఇంకోసారి అమ్మాయిని కాంటాక్ట్ చేయడం. ప్లస్ మీరు అద్దెకుంటారు కదా, మీరు ఆ ఇల్లు ఖాళీ చేసి ఎంత యాజ్ సూన్ as పాసిబుల్ ఆ ఏరియా నుంచి వేరే ఏరియాకి వెళ్ళండి దయచేసి. తర్వాత నేను చిన్న సజెషన్ ఏంటంటే, ఆయన ఇచ్చే మీకు డబ్బులతోటి వృధా చేయకుండా మా క్యూబ్ టీవీ ఫర్డినెంట్ తో టైప్ ఉంది. సో మేము అది కూడా మేము హెల్ప్ చేస్తాము. నేను మేనేజ్మెంట్ తో మాట్లాడతాను. మీరు అక్కడికి వెళ్తే మీకు కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నీకు ఒకటి అర్థం కావాల్సిందని, ప్రాబ్లం తనలో ఉందన్నావు. తనలో ఉంటే మరి తన దగ్గర కూడా 6 months నుంచి ఉన్నాను నేను తనతో రిలేషన్. ఇప్పటికల్లా మరి రావాలి కదా నీకు ప్రెగ్నెన్సీ. అంటే రావట్లేదంటే ప్రాబ్లం నీలో ఉంది, అది అర్థం చేసుకో. నెంబర్ 1 పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి, నువ్వు ఫర్టిలిటీ సెంటర్ లో అసలు 99% యాక్యురసీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. నువ్వు ఓపిక పట్టాలి. ఓపిక పడితే ఖచ్చితంగా అన్ని అవుతాయి. పేషెన్స్ ఈజ్ వర్చ్యూ అంటారు. నువ్వు పేషెంట్ గా నువ్వు ఉంటే గనక ఖచ్చితంగా నీకు రిజల్ట్ వస్తుంది. ఇలా పక్కింటి వాళ్ళతో, పైనింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో ఏం పెట్టుకోకమ్మా. దాని వల్ల వచ్చేది అలాగే ఉంటుంది. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎలాంటి బుద్ధులో తెలియదు. అవన్నీ నీకు అసలు అవసరమా? అంతా ఉంటే గనక నువ్వు బయట అడాప్షన్ తెచ్చుకో. బయట పిల్లలు ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నీకు ఇంకా లాస్ట్ రిసార్ట్ అది. అది కూడా కాకపోతే అసలు ఈ రోజుల్లో చాలా మంది ఒకళ్ళని కానీ ఒకళ్ళని అడాప్ట్ చేసుకుంటున్నారు. అలా కూడా చేయొచ్చు. చూడు, తల్లి కావాలనుకోవడం తప్పు కాదు, కానీ దాని మార్గం ఎంచుకుంది నువ్వు తప్పు. అంతేగాని ఒక తప్పు చేశాక ఇంకా దాని నుంచి దొల్లి తప్పులు చేస్తూనే ఉంటాం. దాని పర్యవసానమే ఇది. సో మీరు డాక్యుమెంట్స్ అవన్నీ రెడీ చేసిన తర్వాత మీరు వెయిట్ చేయండి. మీరు వెళ్ళొచ్చు. ఇంకా మేము మాట్లాడతాం. నేను అక్కడ కూర్చుంటే మా వాళ్ళు మీతో మాట్లాడతారు. ఫోన్ మేడం మేము తర్వాత ఇస్తాను, వెళ్ళండి. సో బాబు, ఇది విషయం. నువ్వు కూడా జస్ట్ నువ్వేదో గుర్రం కనుక కళ్ళకి గంతలు కట్టుకొని వెళ్ళినట్టు నువ్వు డ్రైవింగ్ చేసుకుంటూ అక్కడే ఉండకు. ఇంట్లో ఏం జరుగుతోంది, ఆమెకి ఏం కావాలి, ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది నువ్వు కొంచెం తెలుసుకో. ఏంటి కాపురం అనేది అప్పుడే ఇదవుతుంది. డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్, కానీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళకి ఏం కావాలి, ఎలా దాన్ని అంతా అరేంజ్ చేయాలనేది కూడా చూసుకోవాలి నువ్వు. ఓకే, సరే, మంచిది. మరొక సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. సైనింగ్ ఆఫ్ టుడే.